మీరు సార్ మీ గురించి ఒక క్వశ్చన్. చెప్పండి సార్. యాక్చువల్లీ నాకు డైలీ బేసిస్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి మీరే మోస్ట్ అవుట్ స్పోకెన్గా అనిపిస్తారు నాకు. ఏ క్వశ్చన్ అంటే మీరు ఎలా అయినా చెప్పుకోండి సమాధానాలు, కానీ రానే ఉండి అంటారు. బట్ ఈ ప్రెస్ మీట్ ఏంటి చాలా క్యాలిక్యులేటెడ్గా ఎవరేమంటున్నా సరే భయపడిపోతున్నారు. నేనండి వద్దొద్దు మాట్లాడొద్దు, అదొద్దు కట్ చేసేయమంటున్నారు. లేదండి, అంటే ఇప్పుడు అంజి డెబ్యూ ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డెబ్యూ డైరెక్టర్స్ ఇప్పుడే ఎదుగుతున్న వీళ్ళని. ఈరోజు సోషల్ మీడియా ఎలా ఉందో తెలుసు మీకు. ఇప్పుడు నా మీదకి వస్తే నేను అసలు రాత్రి పొద్దున కూడా కామెంట్ కూడా చదవను కింద. బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అంజి సక్సెస్ ఇచ్చాడు మీకు. లాస్ట్ టైం కూడా మన మీడియా వాళ్ళతో మాట్లాడా. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకొక కొంచెం లైఫ్లో దెబ్బలు తినే వరకు కూడా కొన్ని ఫేస్ చేసే ధైర్యం రావాలి ఫస్ట్ వాళ్ళకి. వీళ్ళు ఇంకా లేత కొన్నారు, అప్పుడు వాళ్ళ మీద లోడ్ లేసిద్దని చెప్తున్నా అంతే. వెరీ గుడ్ అండి. ఇంకొకటి ఏంటంటే రెండు పెద్ద సినిమాల మధ్యలో సినిమా రిలీజ్ చేశారు మీరు, కంటెంట్ మీద నమ్మారు. కానీ నాకు బాగా ఒకటి ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటంటే ఈ రెండు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మీకు ఆ స్పేస్ దొరకడం అనేది చాలా కష్టం. వాళ్ళ సినిమాల మధ్యలో వాళ్ళ కంటెంట్ మధ్యలో మన కంటెంట్ చూపించుకోవడం. అండ్ ఎందుకంటే క్యాస్టింగ్ కూడా రిలేటివ్గా కొత్త క్యాస్టింగ్. బట్ ఎలాంటి గిమ్మిక్స్ ట్రై చేయకుండా ఓన్లీ కంటెంట్ నమ్మి కంటెంట్ తర్వాత కంటెంట్తో ఇంప్రెస్ చేశారు. ఈ స్ట్రాటజీ చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇది పళ్ళు రాలిపోయే స్ట్రాటజీ కూడానండి. తేడా కొడితే ఆబ్వియస్లీ తేడా కొడితే పళ్ళు రాలిపోయే స్ట్రాటజీ కూడా. అవును. నాకు ఒకటే ఏంటంటే బట్ ఇదే డౌట్ అరవింద్ గారు కానీ అందరు కానీ ఎక్స్ప్రెస్ మేము అందరూ కూడా చాలా డిస్కస్ చేసుకున్నాం దీని మీద. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమా ఒక సినిమా ఎత్తుకోవాలంటే, ఎస్పెషల్లీ ఎట్లాంటి సినిమా ఎత్తుకోవాలంటే ఇట్స్ నీడెడ్ టైం. 1 వీక్ 1.5 వీక్ టైం కావాలి దానికి. అండ్ ఆ ఎత్తుకున్న తర్వాత క్లీన్ గ్యాప్ కావాలి. ఇప్పుడు ఏంటంటే జనాలందరూ ఒక మూడ్ క్రియేట్ అయ్యి ఉంది, సినిమాలకు వెళ్దామని ఒక మూడ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది బికాజ్ ఆఫ్ లాంగ్ వీకెండ్ వల్ల. దీంట్లో ఏంటంటే మనం టాక్ తెచ్చుకోవాలి. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టాక్ తెచ్చుకోవాలి. టాక్ తెచ్చుకున్న తర్వాత సెకండ్ వీక్ ఆటోమేటిక్గా స్క్రీన్స్ వస్తాయి. పెద్ద సినిమాలన్నీ కూడా 1 వీక్ ఫ్లో అయిపోయిన తర్వాత స్క్రీన్స్ వస్తాయి. అప్పటికి మనం మార్కెట్లో టాక్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి అని ఏదైతే ఒక ఫార్ములాతో వచ్చామో అదైతే సక్సెస్ అయ్యాం. ఎందుకంటే నిన్న 50% ఈ సినిమాకి ఓపెనింగ్స్తో మేము ఎదరికి వెళ్ళాము. జనాలు ఎప్పుడైతే 50% పీపుల్ థియేటర్లో కూర్చొని నవ్వుతున్నారో ఆటోమేటిక్గా టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎంటర్టైనర్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే సినిమా 10 మందో 12 మందో చూస్తే థియేటర్లోని ఆ బౌన్స్ రాదు ఈ సినిమాకి. ఎంటర్టైనర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫార్ములాలో బాగా సక్సెస్ అయ్యాం మోర్ దాన్ ఎనీథింగ్. ఈ 5 days వీకెండ్ ఇండస్ట్రీ యూజ్ చేసుకుంది అనుకుంటున్నారా? 5 days వీకెండ్ అండి. అంటే ఒకటండి, నాకు కంపేరిటివ్ 2020 నుంచి అయితే మాత్రం August 15th అప్పుడు పీక్. ఇది ఒక August 15th అంటే ఎట్లాంటి సినిమా అయినా సరే కలెక్షన్స్ బాగుండి. బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే గ్రాఫ్ మాత్రం తగ్గుతూ వస్తుంది. దానికి రీజన్స్ కూడా అందరికీ తెలిసిందే. నెంబర్ ఆఫ్ వాకిన్స్తో పోలిస్తే మాత్రం 100% డ్రాప్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్. అంజీ గారు, సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 30 minutes ఒకటి.